శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ ధ్యానం చేయటం ద్వారా మన అంతరంలోకి మనం ప్రయాణం చేసి ఎన్నో సత్యాలను మనం గ్రహిస్తాం మాస్టర్స్. అసత్యం నుంచి సత్యం వైపుకు, అధర్మం నుంచి ధర్మం వైపుకు, ఇలా ఎన్నో ధర్మ మార్గాల్లో మనం నడవటానికి ధ్యానం మనకి ఎంతగానో సహాయపడుతుంది మాస్టర్స్. మన లోపల నుంచి నాడీ మండల శుద్ధి జరగడం మొదలవుతుంది మాస్టర్స్. మన కర్మలను కూడా ప్రక్షాళన జరగటం మనం గమనిస్తాం మాస్టర్స్. ఎంతో గొప్పది మాస్టర్స్ ఈ ధ్యానం అనేది. లాస్ట్ 1 minute మాస్టర్స్. మీ 2 చేతుల్ని తీసి కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. ఫైవ్, 4, 3, 2, 1, 0. నిదానంగా మీ 2 చేతులను తొలగించి కళ్ళు తెరిచి అరచేతిలో వైపు చూసుకోండి మాస్టర్స్. ఎంతో అద్భుతమైన ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన పరమ గురువులందరికీ, పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి గారికి, మొత్తం అందరి గురువులందరికీ మనం ఎన్నో వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు మనకు ఆత్మజ్ఞానాన్ని అందించడానికి వచ్చిన శివపార్వతి మేడం రాయన్పాడు నుంచి విచ్చేసి ఉన్నారు. వెల్కమ్ మేడం. ఈ రోజు ఆ మేడం ఇచ్చే సందేశాన్ని మన అందరం తీసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా జూమ్ సెక్షన్ లో పాల్గొనేటువంటి మాస్టర్స్ అందరికి కూడా ధన్యవాదాలండి. మనందరికీ గురువు గారు అయినటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ సారికి అలానే పెద్దకోటి వందనాలకి. నాకైతే ప్రతిరోజు జ్ఞానాన్ని అందిస్తున్నటువంటిది మాత్రం కటవటి వీరరాఘవరావు సారు, రాజ్యలక్ష్మి అమ్మండి. వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. నా పేరు శివపార్వతి అండి, రాయన్పాడు గ్రామం నుండి మాట్లాడుతున్నానండి. జూమ్ సెక్షన్ లో వింటున్నటువంటి మాస్టర్ కి, ఆత్మ బంధువులందరికీ కూడా నమస్కారాలండి. ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినాక మనం నేర్చుకుంటున్నటువంటి కోణాలు మారిపోయింది. మనం అర్థం చేసుకునే శక్తి కూడా మనకి ఎలా ఉందంటే, మనం ప్రాపంచికంలో ఉన్నప్పుడు ఒకలా అర్థమైంది, ఇప్పుడు మన అర్థాలు వేరుగా ఉన్నాయి. అది ఎలానో ఏంటో ఒకసారి గజేంద్ర మోక్షం అనేది వింటే మనకి కొంత తెలుస్తుంది. మనం గజేంద్ర మోక్షం అనగానే మనకి ఒక విషయం గుర్తుకొస్తుంది. గొప్ప వాళ్ళు మనకి లోకానికి వచ్చినప్పుడు ఏంటంటే పురాణాలు చాలా ఇచ్చారు. అవి ఎలా ఉన్నాయంటే ప్రతి ఒక్క కథ చదివినా కూడా చాలా సందేశాత్మకంగానే ఉంటుంది. వాటి ద్వారా మానవులకి ఒక సందేశాన్ని ఇవ్వడమే వారి ఉద్దేశం అన్నమాట. మానవుల్లో మంచి మార్పు తీసుకురావాలి అని పురాణాలన్నీ చెప్తున్నాయి. ఊరికే చెబితే అర్థం కాదు పురాణాలు. ఒక పురాణ కథ ద్వారా వారు ఇవ్వవలసినటువంటి సందేశాన్ని ఇస్తానే ఉన్నారు. అందుచేత ఏ పురాణాన్ని తీసుకున్నా కథ క్రింద చదవకుండా ఏదో ఈ కథ చదివాం అయిపోయింది అనుకోకుండా అసలు దాని ద్వారా మనకి ఏమిచ్చారు, ఆ సందేశం ఏమిటి అనేది ఆలోచించాలి. ఆ సందేశాన్ని గనక మనం అర్థం చేసుకొని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి. ఇక్కడ చూడండి, ఏదైనా సందేశం మనం చదివితే అర్థం చేసుకోవడం ఒకెట్టయితే దాన్ని ఆచరణలో పెట్టాలన్నమాట. చాలా ప్రయత్నించాలి. అలా ప్రయత్నించిన వారి జీవితంలో ఎంతో లాభం పొందుతారు. అంటే ఆచరణ అనేది ముఖ్యం. ఇప్పుడు ఎగ్జాంపుల్ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి అన్నాం, అది విన్నాము. విన్నాక మన ఆచరణలో పెట్టాం. వినడం ఒక్కటే కాదు కదా, చేసి మన జీవితంలో మనం దాన్ని చేయడం, ఆచరణలో పెట్టడం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో, ప్రయత్నించాం. ఫస్ట్ లో ఎవరికి స్టార్టింగ్ కూర్చోవడం రాదు. ఒక గంట అనుకుంటే ఒక 5 నిమిషాలకే
వాళ్ళని ఆలోచనలు వచ్చి కళ్ళు ఎప్పుడు పెద్దాం అంటుంది. చేయగా దాని మీద పట్టు వస్తుంది. అంటే ఆచరణలో పెట్టడానికి ఎప్పుడైతే ప్రయత్నించామో అప్పుడు మన జీవితంలో చాలా మార్పు వచ్చింది, ఎంతో లాభం పొందుతాం అనేది మనకు అర్థమవుతుంది. దుఃఖం నుండి కూడా బయటపడతాం అన్నమాట. అలాగే గజేంద్ర మోక్షంలోని సందేశాన్ని కూడా మనం తెలుసుకుంటాం. గజేంద్ర మోక్షం కథ మనం విన్నాం అనుకోండి, ఏంటి అందులో ఒక బలమైనటువంటి గజరాజు, అంటే ఏనుగు గజరాజు తెలుసుకండి, నీళ్ళల్లో ఉన్న ముసలిని చూస్తుంది. ముసలి ఏం చేస్తుంది, దాని బారిన పడి తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. మామూలు ప్రయత్నం కాదు, విఫల ప్రయత్నం చేస్తుంది. ఏంటండి కథ కథ విన్నాం. గజరాజు నీళ్ళల్లో ఉన్న ముసలి బారిన పడి తప్పించుకోవటానికి విఫల ప్రయత్నం చేస్తుంది. తప్పించుకోలేక ఎంతో బాధపడింది, అనుభవించింది. బాధపడటం అంటే ఏంటి, ఏదో నొప్పి అనుకోవడం కాదు, చాలా అనుభవించింది ఆ బాధ. బయటపడటానికి ఏం చేస్తుంది, తన శక్తిని యుక్తిని ఉపయోగించింది. కానీ ఆ గజం ముసలి పంతం నుండి బయటపడలేకపోయింది. అలాంటి గజం ఏం చేస్తుంది, చేసేది ఏమీ లేక ఎంతో ప్రయత్నం చేసి చివరికి ఏమైంది, నారాయణుని అంటే విష్ణుమూర్తిని ప్రార్థించింది. అప్పటి వరకు చాలా ప్రయత్నం చేసిందండి, చివరి నిమిషంలో నారాయణ్ణి విష్ణుమూర్తిని ప్రార్థించింది. అంటే ఎవరు విష్ణుమూర్తి అంటే భగవంతుడిని ప్రార్థించింది. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేశాడండి, వచ్చి ముసలిని ఏం చేశాడు, సంహరించి గజాన్ని రక్షించాడు, ఏనుగుని రక్షించాడు. అప్పుడు ఏమైంది, బాధ నుండి విముక్తి చేశాడు అన్నది పురాణ కథ. దీన్ని నేనైతే చిన్నప్పుడు ఎలా విన్నానంటే, ఎవరైనా కథలు చెప్తుంటే పక్కన విన్నట్టు ఊపిస్తుంది. చిన్నప్పుడు కథలు అంటే ఆహా, ఏనుగు నీళ్ళలో పడింది, ఎందుకు వెళ్ళాలి, ఏనుగు వెళ్ళింది కాబట్టి చెరువులో మొసళ్ళు ఉంటాయి కదా, పట్టుకొని లాగేసింది. ఎవరైనా పట్టుకొని బంధిస్తే బయటపడటానికి ప్రయత్నం చేస్తారు కదా, అలా ప్రయత్నించింది, చివరికి చచ్చిపోతానని దేవుడా అప్పుడు వచ్చి ఇచ్చేసాడు. అంతవరకే ప్రాపంచిక జీవితంలో నాకు అర్థమైంది, అంతవరకు ఇవ్వదు నాకు. కానీ ఇప్పుడు వచ్చినాక చూడండి, ఆధ్యాత్మికంలోకి వచ్చినాక ఇదే కథని అర్థం చేసుకునేది ఎలా ఉంటుంది. జీవుడు అంటే ఎవరు, మానవుడు. భవబంధము అంటే ఏంటి, సంసార బంధం. చిక్కుకున్నాం, సంసార బంధంలో చిక్కుకున్నాం, తప్పించుకోలేక నానా బాధలు ఉంది. ఎలా, అది గజం కనుక ఏనుగు ముసలి బారిన పడి బంధం నుండి తప్పించుకోవటానికి ఎలా ప్రయత్నం చేసింది, అలా ఎంత ఇబ్బంది పడతామో, నానా బాధలు అనుభవిస్తాము. బయటపడటానికి రకరకాల ప్రయత్నం చేస్తాం. ఏదైనా ప్రాబ్లం వస్తే దాని నుండి ఎలా బయటపడాలి, అలా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, లేకపోతే భజనలు చేస్తున్నారు, లేకపోతే స్తోత్రాలు చదువుతున్నాడు, లేకపోతే జపాలు చేస్తున్నాము మానవుడు. ఇంతకుముందు అందరం చేసింది ఈ ఆధ్యాత్మికంలో ఈ మాటలో యజ్ఞాలు యాగాలు చేస్తాం. వాటి వల్ల ఫలితం ఉండదా అంటే, యజ్ఞాల యాగాల వల్ల ఫలితం ఉంటుంది కొంచెం. ఎందుకంటే అగ్ని దేవుణ్ణి ఆహ్వానించి అనుకోండి, వస్తాడు ఆయన. అగ్ని మనకి ఎంత కావాలో అంత ప్రసాదిస్తాడు. దాని వల్ల అన్ని పనులు అయిపోవే, ఇంకా కావాలి, ఆ దేవుడి వల్లే కాదు కదా. అందరికన్నా అందరినీ ప్రసాదించే దేవుడు ఉన్నాడు, పరమాత్మ అని తెలుసుకున్నాం, ఆయన కోసం చేస్తున్నాం. అంటే ఏంటి, ప్రార్థన చేస్తాం. అది కాకపోతే హిందువులు ఈ యజ్ఞయాగాదులు పూజలు చేస్తారు, లేకపోతే క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తారు. ఎవరు చేసినా ఆయనకి భగవంతుడు. ముస్లింస్ నమాజ్ చేస్తారు, రకరకాల గురువుల్ని ఆశ్రయిస్తున్నారు. ఇదేమి కుదరలేకపోతే పుణ్యక్షేత్రాలు వెళ్తే పుణ్యం వస్తుందని చెప్పి అక్కడికి వెళ్తారు, దర్శిస్తున్నారు. ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బయటపడుతున్నాడా ఈ బాధలన్నిటి నుండి అంటే, వెళ్ళిన రోజు గుడికి వెళ్ళామనుకున్న పుణ్యక్షేత్రం ఆ రోజు చేసుకుంటున్నా, మళ్ళా ఒళ్ళు నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు ఇంటికి వచ్చి కొంచెం వస్తాయి. మరి బయటపడట్లేదే బాధల నుండి. మరి అలాంటి మానవుడు భవబంధం నుంచి అంటే ఈ దుఃఖం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, మోక్షం పొందాలంటే నారాయణ్ణి నారాయణుడు అంటే ఎవరు తెలుసుకున్నాం, ఆత్మ.
ఆత్మని ఆశ్రయించవలసిందే అని అర్థం అన్నమాట. అలా ఆత్మను ఆశ్రయించడం అంటే ఏంటి? ఆశ్రయించగానే పని అయిపోతుందా అంటే గొప్పలేము. ఆశ్రయించి ఏం చేయాలండి? నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానం ఒక్కటే చేస్తానంటే మళ్ళా ఇంకో జన్మ ఉండదు, తప్పదు. ధ్యానం ఒక్కటే కాదు, ఆత్మ జ్ఞానం పొందాల్సిందే, పొంది తీరాల్సిందే. పొందితేనే కదా నారాయణుడు ముసలను సంహరించాడు. అలా మానవుడి కర్మలన్నీ దగ్ధమైతాయి అన్నమాట. ఎప్పుడు? ఆత్మ జ్ఞానం పొందినప్పుడు. భగవద్గీతలో చెప్పారు కదండి, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణమని. దాన్ని మనం అర్థం చేసుకుంటాం అన్నమాట. అర్థం చేసుకునే కొద్దీ మనకి అర్థం అవుతుంది అన్నమాట. అంటే దుఃఖం అనే ముసలి నుండి ముక్తుడవుతాడు. దుఃఖం ఉంది చూసారా, మనకి సంసారం నిర్వహిస్తున్నప్పుడు బాధలు వస్తాయి. సంసారంలోనే ఉండాలి, మనం అందులో ఉంటే నిర్వాణం పొందాలి. అంటే ఏంటి? ఆ ఎలా పొందుతాం? ఈ ఆత్మ జ్ఞానం రావటం వల్ల దుఃఖం అనే ముసలి నుండి విముక్తుడవుతాడు. ఈ సంసార బంధం నుండి బయటపడతాడు, అంటే మోక్షం పొందుతాడు. అంటే మానవుడు దుఃఖం నుండి బయటపడగలిగే మార్గం ఒక్కటే, అంటే భగవంతుడిని ఆశ్రయించడం. భగవంతుడు అంటే ఎవరు? ఆత్మని ఆశ్రయించడం. ఆత్మను ఆశ్రయించడానికి ఉన్న ఏకైక మార్గం ఏంటి? ధ్యానం. ఆ ధ్యానం కూడా సరి అయిన ధ్యానం చేయాలండి. శ్వాస మీద ధ్యాస పెట్టి చేయమన్నారు. పత్రిజీ సార్ చెప్పారండి, అంతకుముందు బుద్ధుడు చెప్పాడు ఏమని? ఆనాపానసతి. ఎన్నో ప్రయత్నాలు చేస్తే బుద్ధుడు రాజ్యాన్ని వదిలి, రాజండి అక్కడ లేని లేవు, అన్ని ఉన్నాయి, అన్నా గాని ఈ మానవులు ఎందుకు బాధపడుతున్నారు అని తెలుసుకోవాలని వెళ్ళాడు. తెలుసుకున్నాడు. అతను ఎంతో కష్టపడి చెప్పాడు మనకి. ఆనాపానసతి చెయ్యని అంటే శ్వాస నిశ్వాసలతో కూడిన స్థితి. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టండి, గమనించండి చాలు. అంటే ఆత్మని ఆశ్రయించే మార్గం అదొక్కటే, ఆశ్రయించాలి. గజేంద్రుడి మోక్షం అంటే అర్థం మారిపోయలేదండి, అంతరార్థం అది. గజేంద్ర మోక్షం అంటే అర్థమైందని అనుకుంటున్నాడు. కథలాగా విన్నప్పుడు ఏముంది? పెద్ద ఏనుగు నీళ్లు తాగటానికి వెళ్ళింది, అక్కడేమో మొసలు వచ్చింది, మొసలు దాన్ని పట్టుకుంది, ఆ మొసలు తినేస్తుందని చెప్పి చాలా ప్రయత్నం చేసింది. చివరికి ఏం చేస్తుంది? నారాయణుని స్మరించింది, దేవుడు వచ్చి రక్షించింది. అంతవరకు మనకి. కానీ ఇక్కడికి వచ్చినాక, ఆధ్యాత్మికంలోకి వచ్చినాక తెలిసిందండి, ఎవరో కాదు, ఇదండి. మనం ఎక్కడ పడ్డాం? సంసారంలో పడ్డాం, సంసారంలోనే ఉండాలి, భవబంధాల్లో కూరుకుపోయాం. వాటి నుండి విముక్తి అవ్వాలి. ఎలా? భగవంతుని మనకి వచ్చే చిన్న రోగం, ఏదో దెబ్బ తగిలిందండి, ఏదో సడన్గా ఇదైపోయింది, దేవుడా దేవుడా నా చేయి కట్టుకుంటే చాలు, నేను తిరుపతి వస్తా, అక్కడికి వస్తా, ఇక్కడికి వస్తాను, చేయి కట్టుకుంటుంది. నువ్వు ఆ బాధ అనుభవించాల్సిన అన్నాళ్ళు అనుభవిస్తే నీ కర్మ తిరిగిపోతే ఇల్లు మొక్కుంటావు. నీ కర్మల్లో చెయ్య కట్టుకోవటం అనేది రాసలేదనుకోండి, నువ్వు చేసిన కర్మ అలాంటిది అనుకోండి, అలా ఉంటాయండి. చేసిన కర్మను అనుభవించాలి. అలా ఇక్కడ ఏం చేసింది? అది అనుభవించింది, ప్రయత్నం చేసింది, చాలా విఫల యత్నం చేసింది. ఎప్పుడు బయటపడింది? విష్ణుమూర్తి తెలుసుకున్నప్పుడు ఆయన వచ్చి దాని నుండి విడిపించాడు. అప్పుడు ఏమైంది? శాశ్వతమైన పరిష్కారం దొరికింది. చెయ్యి ఒక్కటి ఇదైందని చెప్పి బాధపడటం కాదయ్యా, నీ పూర్తిగా నీ దుఃఖాలన్నిటి నుండి నేను బయటపడేయగలను, బయటపడేస్తాను కూడా. శాశ్వతమైన పరిష్కారం ఈ జన్మకే కాదు, ఈ జన్మలో వచ్చిన బాధలు ఒక్కటే కాదు, నీకు ఎప్పుడో ఉన్నటువంటి రావాల్సిన అన్నిటినీ కూడా దగ్ధం చేస్తాను అని చెప్పి భగవద్గీతలో చెప్పారు కదా. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణమని. దానికి ఉన్న మార్గం ఏంటి? కష్టపడిందే ఎవరికి ఏది రాదండి. ఏంటిది? శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం. చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకి తేలికేలే, కూర్చోటమే అనుకుంటారు. కూర్చోమనండి వాళ్ళని, తెలిసి అది ఎంత కష్టమో తెలుసు. అంత ఈజీ మెథడ్ ఏం కాదండి. కళ్ళు మూసుకున్న కొన్ని క్షణాలకి విపరీతమైన ఆలోచనలు వస్తాయి. వాటిని భరించడం కన్నా కళ్ళు తెరిచి ఏదో ఒకటి చూడటం కాదు. కళ్ళు మూసుకో, ఒక్కొక్క ఆలోచన కట్ చేయి, శ్వాస మీద ధ్యాస పెట్టు. నీ కర్మలు అంటే నీకున్న ఆలోచనలన్నీ తగ్గుతాయి, శూన్యం అవుతుంది. శూన్య స్థితిలో విశ్వం నుండి శక్తి వస్తుంది, దాన్ని గ్రహించగలుగుతాం. ఆ శక్తి ద్వారా మాత్రమే నీలో ఉన్న చాలా కర్మలు దగ్ధమవుతాయి. ఇది సైన్స్ అండి.
డాక్టర్లకు కూడా అంతు పట్టనటువంటిది. ఆ భగవంతుడు రావటం వల్ల విడిపించుకోవాలా గజేంద్రుడు ఏనుగు రక్షించవల్ల అలా ఉంటుంది అని అర్థం. అర్థమైందండి. అలానే గజేంద్ర మోక్షం లాగా ఇంకోటి కూడా చెప్తుంది. విభూతి ఎందుకు? విభూతి మనం గుడికి వెళ్తే విభూతి ఇస్తారు కానీ షిర్డి బాబా గుడికి వెళ్తే మెయిన్ మనకి ఇప్పుడు ప్రస్తుతం ఫేమస్ గా ఉన్న గుడి మనకి అది. శివుడు దగ్గరికి వెళ్ళినా చక్కగా విభూతి తీసుకొని పెట్టుకుంటుంది. ప్రాపంచిక జీవితంలో అందరం చేస్తుంది అదే. ఇప్పుడు షిరిడి బాబాకు విభూతి అంటే ఇష్టం. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు వచ్చినా సరే అక్కడ భక్తులు ఉన్నవాళ్ళు విభూతి ఇస్తుంటారు. అందరి చేత ఏం చేస్తారు? విభూతిని పెట్టుకోమని చెప్తారు, ధరింప చేస్తారు. ఆయన విభూతికి బాబా వారి గుళ్ళో కానీ మన శివుడి దగ్గరికి కానీ వెళ్ళినా విభూతికి విశేషమైన ప్రాముఖ్యం ఇస్తారు. చాలా చాలా ప్రాముఖ్యం ఇస్తారు దానికి. అందులో అర్థం ఏంటి, అందులో అంతరార్థం ఏంటో తెలుసుకుందాం. బాబా వారి యొక్క ఉద్దేశం ఎప్పటికైనా ఎవరైనా బూడిదలో కలవలసిందే. అంటే నేను బాబా వారి ఉద్దేశం ఎప్పటికైనా ఎవరైనా సరే బూడిదలో కలవలసిందే. అంతేకాదు ఈ లోకంలోని సంపదలన్నీ కూడా ఎంతో సంపాదించు, నీకు అనుభవించడానికి అర్హత ఉంది. నువ్వు చేసుకున్న పుణ్య కార్యాల వల్ల నువ్వెవరు సంపాదించుకుంది, నీకు ఆ భగవంతుడు ఇచ్చాడు. ఆ భగవంతుడు ఇచ్చినది సరి అయిన విధానంలో నీకు అనుభవించటానికి అర్హత ఉంది. అది నీ త్యాగ బుద్ధితో అనుభవించు, ఇంకా వస్తాయి అని చెప్పారు. మనకి ఈ ఆధ్యాత్మికంలోకి వచ్చినాక తెలుసుకుంది. ఈ లోకంలో సంపదలన్నీ కూడా బూడిదతో సమానమని. నిజమే కదా. ఇప్పుడు కష్టపడి కనపడుతుంది కపోతే ఇది నేను రేపు వెళ్ళాక ఈ శరీరమే కాదు, ఇది ఏమన్నా అయితే కాలిపోతే ఇది కూడా బూడిద ఇంత చక్కగా కనపడుతుంది. అంటే బూడిదవుతుంది ఏదైనా సరే బూడిదతో సమానం. అందుచేత వాటి మీద మమకారం అనేది పెంచుకోకండి అని గుర్తు చేయడానికి ఈ బూడిని ఇస్తారు. ఇప్పుడు చూడండి, మమకారం అంటే ఎలా అంటే సింపుల్ అంటే మనకి ఇల్లు కట్టుకునేది ఒక రెండు కట్టుకోవాలి గృహం ఏర్పరచగానే ఎంతో ఇష్టం. దాన్ని విడిచెల్లలేవు. ఏదైనా ఊరు వెళ్ళాలంటే అమ్మో నేనంతే దీన్ని ఎవరు శుభ్రం చేస్తారు, దూసి పెట్టేసి రోజు ఉంటే దీన్ని శుభ్రం చేసుకుంటారు అని నువ్వు దాని మీద ప్రేమ పెంచుకొని విపరీతమైన ప్రేమ. అసలు ఇల్లు ఎక్కడికి వెళ్ళట్లేదు అనుకోండి, దానికి ఇంకేంటి ఆత్మజ్ఞానం వచ్చేది. ఆడ కూర్చొని నువ్వు వింటే కదా, ఎక్కడికైనా వెళ్ళి ఏమన్నా తెలుసుకుంటే కదా. అసలు నువ్వు ఆ ఇంట్లోనైనా కళ్ళు మూసుకొని కూర్చోవాలంటే అమ్మో నేను కళ్ళు మూసుకుంటే ఏ బండి వచ్చిందో లేదా ఎప్పుడు పోతుందో, అమ్మ నేను కళ్ళు మూసుకోకూడదు అలానే కూర్చోండి. ఎందువల్ల నీకు ఆ ఇంటి మీద ఉన్న ఇంట్రెస్ట్, ఆ ప్రేమని తగ్గించుకోవాలి. ధ్యానంలో చెప్తుంది అదే. నేను జ్ఞానం తెలుసుకోవటం అనేది మనం ఎలా ఇంటి మీద ఇనే వాళ్ళు ప్రాపంచకంలో ఉండాలంటే వీళ్ళ బొంద ఇల్లు అంటే ఇల్లు లేకుండా వీళ్ళు ఎలా జీవిస్తారు, ఇప్పుడు ఉన్నారుగా ఇంట్లోనేగా ఇలా అస్సలు వినకూడదు అంటున్నారు. కానీ మనం చెప్తుంది పూర్తిగా విన్నప్పుడు కదా అర్థమయ్యేది. ఇల్లు కావాలి, ఉండటానికి నివాసం ముఖ్యమే. కానీ నువ్వు దాని మీద విపరీతమైనటువంటి మమకారాన్ని పెంచుకోకు, అంటే దాని పిచ్చిలో పడిపోకు అని చెప్తున్నావు. అది అర్థం చేసుకోవాలి. సరే, అందుకే చూడండి బాబా వారిని మనం బాబా వారిని అబ్జర్వ్ చేస్తే ఫోటోలు కానీ అక్కడ వాళ్ళు ఎవరైనా చెప్పారు, ఎప్పుడు చూసినా ఆయన చినిగిపోయిన వస్త్రాలే ధరిస్తారు. ఆయనకి బట్టలు లేక కాదే, ఎంతమంది ఎన్ని ఇస్తారండి, ఆయన అప్పుడున్నప్పుడే ఇచ్చేవారు. మరి ఆయన చూస్తే అందరికి ఎలా కనపడుతుంది? బిచ్చగాడిలో కనిపిస్తారు. అవును కదా. ఆభరణాలు ఏమీ పెట్టుకోరు. ఎందుకు? ఎవరైనా ఆభరణాలన్నీ అందులో కలవాల్సిందే అని ఆయన చెప్తున్నారు. చిరిగిపోయిన వస్త్రాలే కనబడదు. ఎక్కడ జీవించాడు ఆయన? మసీదులో ఉన్నాడు. ఆయన చేతిలో ఏం కనపడేది? మనకి భిక్ష పాత్ర మాత్రమే ఉండేది. అందులో వీధుల్లో తిరిగి బిచ్చం అడుగుతూ ఉంటారు. చాలా సామాన్యమైనటువంటి జీవితాన్ని గడిపారు. ఇప్పుడేమి మనం ఇది చెప్పుకుంటున్నప్పుడు నువ్వు బిచ్చం అడుగు లేకపోతే ఏమి నేర్చుకో, మసీదులో జీవించు అని చెప్పట్లేదు. ఇందులోకి వచ్చినాక ఎలా చెప్తున్నారు చూడండి. మనం అర్థం చేసుకోవాల్సింది అలా చెప్తే అలా ఉండమన్నారా అని కాదు. ఆయన గొప్పవాడు, ఆయన అలా ఉన్నాడు, ఆ రకంగా ఆయన జీవించారంటే అందులో అంతరార్థం ఉంది, అది తెలుసుకోండి అని చెప్పడానికి అది చెప్పడం. ఎందుచేతంటే లోకంలో ఎంతో మంది ఇప్పుడు చాలా మంది బాబానే కదా ఆరాధిస్తున్నారు, నిత్యం కొలుస్తున్నారు, హారతులు ఇస్తున్నారు. దేనికి? టైంకి ఇస్తారు. సాయిబాబా గుళ్ళో మనం చూస్తాం బాబా వారి అనుగ్రహం కోసం. ఎందుకు?
బాబా వారి అనుగ్రహం కావాలంటే. ఆయన ఉద్దేశం ఏంటి? బాబా ఎంతో శక్తి గలవాడు. ఆయన వద్ద ఎన్నో శక్తులు ఉన్నాయి, ఎన్నో మహిమలు ఉన్నాయి. మనందరినీ అంటే నేను పూజ చేస్తే నన్ను ఆదుకుంటాడు. ఆయన దగ్గరికి వెళ్తే, ఆయన ఆశ్రయిస్తే, అనుగ్రహాన్ని పొందితే, ఆయన దగ్గర ఉన్న శక్తిలో కొంచెం శక్తి అయినా నాకు వస్తే కనుక నా కష్టాలన్నీ, మన కష్టాలన్నీ తీరిపోతాయి, మన సమస్యలన్నీ పోతాయి, మనం చాలా ధనవంతులం కావచ్చు, సంపదలు ఉంటాయి ఇంట్లో, అవన్నీ సంపదలు ఉంటే అనుభవిస్తూ కష్టాలన్నీ తొలగిపోతాయి కదా. సంపదలు ప్రసాదించు, ధనవంతుని చెయ్యి అని సహజంగా చాలా మంది మానవులు కోరుకుంటున్న కోరిక. స్వామి నాకు సంపదలు కావాలి, ధనవంతుని చెయ్యి అని. మరి ఇక్కడ ఆలోచించామనుకోండి, ఆధ్యాత్మికంలోకి వచ్చినాక వేటినైతే విలువ లేనివి, పనికి రానివి అని ఆయన భావించాడో, బూడిదతో సమానం, డబ్బులైనా సరే ఆభరణాలైనా అని భావించాడో, వాటికి మనం ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నాం. ఇవ్వకుండా జీవించారనుకోండి, ఈ అజ్ఞానపు మానవులంతా ఆ ఆభరణాలకే ఇస్తున్నారండి, ఆ సంపదలే ఇష్టం అనుకుంటున్నారు, వాటి ప్రార్థిస్తున్నారు. ఆయనేమో నిరాడంబరంగా నాకులాగా ఉండాలంటే ఇలా ఉండండి, అది సత్యంలో ఉన్నట్లు అని ఆయన దీనిలో ఆభరణాలు పెట్టుకొని తిరగటం గొప్ప కాదు. ఓ వస్త్రాలకి ఓ డబ్బులు పెట్టడం కప్పుకోవటానికండి శరీరాన్ని చాలు. బాగా ఆభరణాలు, డబ్బులు ఇవి కాదు చేయాల్సింది. నేను ఎలా ఉన్నానో అలా ఉండటానికి ప్రయత్నం చేస్తే మీకు జ్ఞానం వస్తుందండి అని చెప్పారు. ఆయన అలా జీవిస్తే మనమేమో ఆభరణాలు కావాలి, డబ్బులు కావాలి, నాకు రావాలి స్వామి అని మనం కోరుకుంటున్నాం. ఆయనేమో ఆచరించి చూపించారు. మరి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలా? అలా ఉండకపోయినా ఎలా ఉండాలో కనీస అవసరాలు తీర్చుకుంటూ ఉండాలి అని. ఎలా? చూడండి, ఆలోచించండి. ఆయన వద్ద ఉన్న అనంత శక్తి ఉంది అని అనుకుంటున్నాం కదా పూజ చేసే వాళ్ళు. బాబా గారి దగ్గర చాలా శక్తి ఉంది, కొంచెం కొద్దిగా ఇచ్చినా చాలు మేము ధనవంతులు కావచ్చనే కదా భావిస్తున్నారు. మరి కొద్ది శక్తికి ధనవంతులు కాగలిగినప్పుడు మరి అంత శక్తి కలిగా ఆయన తన శక్తితో రాజమందిరాలే నిర్మించుకోవచ్చు కదా. ఆయన దగ్గర ఉన్న శక్తితో ఆయన బాబా వాళ్ళు ఆటల్లోనే శక్తి ఉంది అనుకుంటే చక్కగా అర్థం చేసుకోండి. ఇక్కడ అర్థమైంది. ఆ సంపదలతో సుఖం ఉంది, సంతోషం ఉంది అనుకుంటే ఆ డబ్బులతో ఆయన రాజమందిరాలే కట్టుకోవచ్చు కదా, నిర్మించుకోవచ్చు కదా. మరి పెద్ద పెద్ద భవంతులే నిర్మించుకోవచ్చు కదా. ఆయన దగ్గర ధనం లేదా అంటే ఉందండి. ఆయన దగ్గర గొప్ప గొప్ప ధనవంతులు విదేశాల నుండి వచ్చేవాడు. ఆయన దగ్గర ఉన్న ఎంత ధనం ఉండేది అంటే లెక్కలేదు. ఆయన వచ్చినట్లు రాసులు పోసి కొన్ని గదులు నిండిపోయినవి. ఆయన చనిపోయినప్పుడు వాటిని తరలించడానికి కొంత టైం పట్టింది. వెంటనే సామాన్య మానవులకి చెప్పలు ఆయన చనిపోయారని ఆయనకి వచ్చిన ధనాన్ని తరలించారు. షిరిడి గ్రామంలో తరలించగా ఇంకా బోళ్ళంత ధనం ఉంది. అప్పటికి చెప్పినప్పుడు ఆయన ఉన్న ధనంతోనే నిర్మించిన భవనాలు అని కూడా చెప్తారు. నిత్యన్నదాన కార్యక్రమాలు గురించి. మరి ఆయన బ్రతుకున్నప్పుడే ఆయన ఎన్ని నిర్మించుకోవచ్చు కదా. ఆయనకు తెలుసు, ఆయన ఆచరించి చూపించాడు. మరే అందులో ధనం లేదు, ఆనందం లేదు, ధనంతో ఆనందం రాదు అని చెప్పాడు. ఎలా ఉన్నాడు ఆయన? హాయిగా ఉన్నాడా ఆడుతూ అంటే అవునా? లేదు. ఎందుకు చేయలేదు? ఎందుకు ఆయన బికారిలా ఉన్నాడు? ఏమీ లేని వల్ల బిచ్చిగాడిలా జీవించాడు. మరి ఆయనకు తెలియక, సుఖాలు అనుభవించలేక ఆలోచించండి. ఎవరికే వాళ్ళు ఆలోచించండి అని మాత్రమే చెప్తున్నా. మనం ఎవరికి వాళ్ళం ప్రశ్నిస్తామని. అంటే ఆయన సంపదలన్నీ బూడితో సమానంగా భావించి పెంట మీద వేసినట్లుగా చూశారు. అవి ఎందుకు పనికి రా, ఇంకా వేస్ట్ అన్నట్టు ఒక చూపు చూశారు. ఇంత శక్తి ఉన్నటువంటి బాబా వాళ్ళు మాన్వితుడైన ఎన్నో శక్తులు ఉన్నవాడు, శక్తిమంతుడు. మనకు తెలుసులండి. ఇప్పటికీ టీవీలో బొమ్మ ఉంది. వేడి వేడి అన్నంలో ఆయన చేయి పెట్టి తిప్పాడండి, ఆయన చేతికి కాల అంత శక్తివంతుడు. మరి వీటికి ప్రాముఖ్యం ఇవ్వలేదంటే ఏదో కారణం ఉండే ఉంటుంది కదా అని తెలుసుకోవాలండి. ఆయన దేనికి ప్రాముఖ్యం ఇస్తే అందరూ దానికి ప్రాముఖ్యం ఇవ్వాలి. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన మనం చూస్తే మనకు తెలుసు కదా, నీటితో దీపాలని వెలిగించిన వాడు. ఆయన ఏంటండి, నీళ్లతో దీపాలను వెలిగించాడు. మనకు తెలుసు కదా.
మరి ఆయన సంపదలు సృష్టించుకోలేదా? ఆలోచించండి. ఎవరికీ వాళ్ళం ఆలోచించే క్వశ్చన్ అనమాట ఇది. మరి ఆయన ఎందుకు అలా జీవించాడు? ఆయన తెలుసుకున్న సత్యాన్ని అందరికీ చెప్పాలి, బోధించాలి అని అలా జీవించాడండి. అంటే దాని అర్థాన్ని తెలియపరచడానికే ఆయన అందరికీ విభూది ఇస్తారు. ఆడ షిరిడి వెళ్ళినప్పుడు అందరికీ విభూది పంచుతారు. అది దాని అర్థం అన్నమాట. అందుచేత అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంపదలన్నీ కూడా బూడిదతో సమానం. ఏవి ఉండవు, అన్ని అశాశ్వతమైనవే, అన్ని పోయి అవి దుఃఖాన్ని పెంచేవే కానీ అందరూ అనుకున్నట్లు అవి ఆనందాన్ని ఇవ్వవు. మనం ఎంతో సంపన్నమైన దేశమని అమెరికా దేశాన్ని చెప్పుకుంటున్నాం. నిన్న మొన్న మన వార్తల్లో చూస్తే అక్కడ సుడిగుండాలు వచ్చింది, మనకి లైవ్ ఇచ్చారు చూడండి. ఆ సుడిగుండాల్లో పెద్ద పెద్ద భవంతులు, కార్లు, మేడలు, మిత్తిలు, జనాలు ఎక్కువ కూలిపోయారు. ఆ సునామీ ఎలా వచ్చింది? గాలి తుఫాను అవి వస్తా ఉండేది. మరి ఎంతో కష్టపడి అన్ని నిర్మించుకున్నారు కదా, అవన్నీ ఏమైనా పెట్టుకుపోయి. అందుచేత ఏం చేయాలి అంటే ప్రపంచంలో సంపదలన్నీ కూడా బుడితో సమానం, ఏవి ఉండవు, అన్ని అశాశ్వతమైనవి, అన్ని పోయేవి, దుఃఖాన్ని పెంచుతాయి. అందరూ అనుకున్నట్లు అవి ఆనందాన్ని ఇవ్వవు. ఎప్పుడు వస్తుందంటే నీకెంత ఉందో ఉన్న వాటితో తృప్తిపడు. నీకు డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఎక్కువగా ఆనందపడు, తృప్తిపడు. కానీ లేని దానికోసం ప్రయత్నం చేయకు, త్యాగ బుద్ధితో అనుభవించు. నీకెవరు ఇచ్చారయ్యి? భగవంతుడు పరమాత్మ ఇచ్చాడు నీకు అనుభవించడానికి. నువ్వు అనుభవించటానికే హక్కు ఉందండి, త్యాగ బుద్ధితో అనుభవించాలని. ఉన్న వాటితో తృప్తిపడి, ఇది మెయిన్ వర్డ్ అండి మనకి, త్యాగ బుద్ధితో అనుభవించాలి. నువ్వు పంచు, 10 మందికి పంచితే పెంచబడుతుంది నీకు వచ్చింది అని చెప్తాను. ఈ సీక్రెట్ తెలిసాక డబ్బులు తీసుకెళ్లి నేను వస్తున్నాను. 100 రూపాయల, ఈరోజు 10 రూపాయలు ఖర్చు పెట్టాం కదా, అమ్మ 90 దాచుకోవాలి, రేపటికి ఏం ఖర్చు వస్తుందో. అది కాదంట. నీకు సరిపోయినాయా 100 రూపాయలు నీ దగ్గర ఉన్నాయా? నువ్వు 10 రూపాయలు నీకు సరిపోయినాయా? ఇప్పుడు ఒక 10 రూపాయలు ఉంచుకో, మిగతా 80 పంచే. నువ్వు 80 రూపాయలు పంచితే రేపు నీకు 800 వస్తాయే. పంచింగ్ ఎప్పుడు కూడా పెంచబడుతుంది. ఆ విషయం తెలియక ఆ 80 ఏమో బీరువాలో పెట్టుకొని మళ్ళా ఇంకో 80 కోసం రాత్రులంతా పగలనక కష్టం. ఈ చిన్న సీక్రెట్ ఆధ్యాత్మికంలోకి వచ్చినాక తెలిసింది. నీ చేతితో నీవు కష్టపడింది ఇవ్వు, ప్రక్కనోడికి నువ్వు అనుభవించినాక ఇవ్వు. నిన్ను మొత్తం దానం చేయమనట్లా, కొంచెం త్యాగ బుద్ధితో ఇవ్వు. అది పెంచబడుతుంది, పంచింది పెంచబడుతుంది. నువ్వు ఏది ఇస్తే అదే వస్తుందండి. నువ్వు మామిడికాయ చెట్టు నాటితే మామిడికాయ ఫలాలు వస్తాయి. నువ్వు మామిడికాయ చెట్టు నాటి ఇప్పుడు పనస పుళ్ళు కనబడుతున్నాయి రోడ్డు మీద, పెద్ద పెద్ద పనస పుళ్ళు రావాలంటే వస్తాయా? రావు. యాపిస్తే వస్తాయి, యాప చెట్టే వస్తాయి. ఏది ఇస్తే అదే వస్తుంది. అంతేకాని ఎవరిది ఆశించకూడదు, ఎవరిది కూడా పొరపాటును కూడా అపహరించకూడదు, మోసగించకూడదండి. వాటి కోసం తప్పులు చేయకూడదు, సంపాదన కోసం తప్పులు చేయకూడదు, పాపాలు అసలే చేయకూడదు, అధర్మంగా ప్రవర్తించకూడదు. అలా చేస్తే వాటి వల్ల సుఖాలు మాట అలా ఉంచండి, సెకండ్ అవుతుందేమో కానీ కష్టాల పాలవుతారు, దుఃఖాల పాలవుతారు. అందుకే సంపదల మీద మమకారం వద్దు, ప్రశాంతంగా ఉండాలి. ఉన్నది అనుభవించడానికి మాత్రమే నీకు రైట్స్ ఉన్నాయి. ఇది కూడా ఎలా? త్యాగ బుద్ధితో అనుభవించు అన్నారు. మరి అది మర్చిపోవటం కోసమే కదా, ఇది శాశ్వతం కాదు అనే కదా మనకి షిరిడి వెళ్ళినప్పుడు ఏ బాబా గుళ్ళో కన్నా వెళ్ళండి, మనకి ఇచ్చేది విభూతి అందరు పెట్టుకోమని కూడా చెప్తారు. దానికి అంతరార్థం అయింది. మరి షిరిడి బాబా వారి సందేశం అర్థం కావాలంటే ఆయనంత కాకపోయినా ఆయనలో కొంత జ్ఞానమైనా పొందాలి కదా. అటువంటి జ్ఞానం ఎలా తెలుస్తుంది అంటే కేవలం ధ్యానం వల్లనే వస్తుంది. అందుచేత ధ్యానం చేయాలండి, సరి అయిన ధ్యానం చేయాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి, జ్ఞానం పొందాలి. అందుకే షిరిడి బాబా వారి సందేశాన్ని అర్థం చేసుకోవాలి, ఆనందంగా ఉంది. అంతేగాని టైంకి హారతలు ఇస్తే, ఆయనకి పట్టు వస్త్రాలు కడితే, లేకపోతే దండలేస్తే మీకు వస్తుందని కాదు. మనం షిరిడి వెళ్ళినప్పుడు కూడా అబ్జర్వ్ చేయొచ్చు, మనం తీసుకెళ్ళిన దండలను కూడా తప్ప పక్కన పెట్టేస్తాం. అంటే నువ్వు ఎప్పుడు తీసుకెళ్ళినా ఏం ఇచ్చినా ఈ ఉపయోగం కాదు. నువ్వు మనసు పెట్టి ఆయన మందిరంలో కూర్చొని జ్ఞానం చెయ్యి, నీకు ఎంతో ఒకటి కొంచెం జ్ఞానం, ప్రశాంతత వస్తుంది అని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అనమాట. కావాలంటే మనం
ఇక్కడికి వెళ్ళామనుకోండి, శివాలయానికి వెళ్ళినా విభూతి పెట్టుకోకుండా రారు. అదే కదా శివుడు చెప్తుంది, అక్కడికే అందరం వెళ్ళవలసింది అని. ఇది ఖాళీ పోతే 2 సేర్లు రాని గుడికి పోతున్నాను తగ్గించేది కాదు. ఈ శరీరం ఉండగానే నీ సాధన చెయ్యాలి. ఈ శరీరం కావాలి కాబట్టి దీన్ని జాగ్రత్తగా కాపాడుకో. అంతేకాని జాగ్రత్త అన్నారని విపరీతంగా సంపాదించాలి, దీన్ని తీసుకెళ్ళి ఏసీలు వేయాలి, అక్కడ ఉడుకోబెట్టాలి కాదు. ఉడుకోబెట్టడం కాదు, దీన్ని కొంచెం ఒళ్ళు వంచు, కూర్చొని సాధన చెయ్యి, ధ్యానం చెయ్యి అని చెప్తున్నారు. అది తెలుసుకున్నాను. అలానే ఆదర్శమూర్తులు అదొక్కటే కాదు, ఆదర్శమూర్తులు కొంతమంది గురించి తెలుసుకున్నాము ఈరోజు. సహజంగా మనం ఏం చేస్తామంటే ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటాం. ఎలాంటి ఫోటోలు పెట్టుకుంటాం? మనమే అలా తప్ప మనకన్నా పనికిరాని వాళ్ళు ఉంటారే, రోడ్డు మీద నమస్తే అడుగుతున్న వాళ్ళ మేడం. ఫోటోలు. మేడం మేడం 7:40కి జూమ్ జూమ్ ఆగిపోతుంది మేడం. మళ్ళీ వెంటనే కనెక్ట్ అవ్వండి మేడం, అదే జూమ్ క్లిక్ చేసి. ఓకే మేడం, థ్యాంక్ యూ. 7:40కి ఆగిపోద్ది 2 నిమిషాల్లో, మళ్ళీ ఎమ్మటే రీకనెక్ట్. ఒకసారి ఓకే అందరు చెప్పండి మేడం. మాస్టర్స్ సేమ్ లింక్ పైన మళ్ళీ అందరూ కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, కంటిన్యూ మేడం. మేడం ఓకేనా? మీరు మాట్లాడండి మేడం, కట్ అయిన తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యి స్టార్ట్ చేయండి. ఓకే, ఆదర్శమూర్తుల గురించి చెప్పుకున్నామండి. సహజంగా మనం ఇలా ఏం చేస్తాం, మహాత్ముల ఫోటోలు కానీ, దేవుళ్ళ ఫోటోలు కానీ, బొమ్మలు గృహాలలో, ఆఫీసుల్లో, ఫ్యాక్టరీల్లో, ఇంకా అనేక చోట్ల పెడుతూ ఉంటారు కదా. అలాగే విగ్రహాలను ఏం చేస్తాం, మందిరాల్లో ఉంచుతాం. అలా ఉంచడమే కాదు, ఆరాధిస్తాం. ఆ విగ్రహాలను పూజించేటప్పుడు ఏం చేస్తాం, కోరికలు కూడా కోరుతూ ఉంటాం. కానీ అటువంటి వారి ఫోటోల్ని అలా ఉంచడానికి కారణం ఎందుకు? వారిని ఆదర్శంగా తీసుకోవడానికి. కానీ ఆరాధించి వాటిని పూజలు చేసి ఆరాధించి కోరికలు కోరడానికి కాదు. అవన్నీ ఆదర్శ మూర్తులే కానీ ఆరాధనా మూర్తులు కాదు. అవి వారి ప్రతిరూపాలే కానీ వారు కాదు. చూడండి, ఇక్కడ పాయింట్ మనకు బాగా అర్థమవుతుంది. ఇంట్లో ఉన్న ప్రతిమలు కానీ ఇవి కానీ ఫోటోలు ఆదర్శ మూర్తులే, వాళ్ళు ఆరాధన మూర్తులు కాదు. అవి వారి ప్రతిరూపాలు కానీ వారు కాదండి. అవి వాళ్ళ ఫోటోలే కానీ వాళ్ళు కాదు వారు. ఇప్పుడు నేనున్నానండి, మా బాబు ఉన్నాడు అనుకోండి, అన్నం పెట్టమ్మా అని నన్ను అడిగితే ఎలా ఉంటది? అమ్మ లేకపోయినా నా ఫోటో పెట్టి అన్నం పెట్టని ఫోటో దగ్గరికి వెళ్ళి అడిగితే అమ్మ వచ్చి అన్నం పెడుతుందా ఫోటో దగ్గరికి? నేను ఇంట్లో లేను, అమ్మ లేకపోతే ఏమైంది, నాకు అమ్మ అంటే చాలా ఇష్టం. సేమ్ ఇలా ఫోటో తయారు చేయించాడు పెట్టుకున్నట్టు. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టమ్మా అన్నం పెట్టంటే వచ్చి అన్నం పెడుతున్నా? నేను నన్ను కదా అడగలుగుతుంది, నా ప్రతిరూపానికి కాదుగా. అదేండి అర్థం కాదు. అంటే వారే అయితే అలా గోడకి వేలాడదీస్తారా? ప్రతిరూపం వాళ్ళే అయితే ఫోటో అక్కడ పెట్టి వేలాడదీస్తే వాళ్ళని గోడకి వేలాడదీసి అలా ఉండండి ఏమీ లేకుండా అని చెప్తున్నట్లా? కాదు కదా. అమ్మ అయితే అటు ఇటు కదిలెత్తి అమ్మకి టైం అన్ని పెట్టాలి, బాబైనా ఫోటో అలా వేలాడదీయడం కుదురుతుందా? కుదరదు కదా. అంటే అలా కదలకుండా గోడకి వేలాడదీయటం కుదరండి. ఫోటోలు గోడకి తగిలిస్తాము, మరి అవి వారి ప్రతిరూపాలు. కదలకుండా గోడకు ఉన్నాయి అంటే ఈ ప్రతిరూపాలే కండి. అలా గోడకి వేలాడుతూ ఉంటాయి. చెదలు పట్టిన ఇల్లు మారేటప్పుడు కానీ శుభ్రం చేసేటప్పుడు కానీ డ్యామేజ్ అయింది అనుకోండి, పారేస్తున్నాం కదా. అంతే కదా, పాడైపోయింది అనుకోండి, అట్లా ఏం చేస్తాం, మారుస్తుంది. ముఖ్యంగా ఫోటోలు ఇళ్లలో ఉంచడానికి కారణం వారు ఉన్నారు అని చెప్పి గుర్తు చేసుకోవడానికి. మనం ఏదైనా ఫోటో ఇంట్లో పెట్టామంటే వాళ్ళు ఉన్నారు, ఇలా జీవించే వాళ్ళు అని గుర్తు చేసుకోవడానికి. అవే లేకపోతే వాళ్ళు అసలు గుర్తుకు రారు. ఫోటోలు ఉన్నాయి అనుకోండి, గుర్తుకు రారు అవి లేకపోతే. అలా ప్రతిరోజు ఆ ఫోటో చూడగానే వారు గుర్తుకు రావడమే కాదు, అక్కడ పెడితే వారు వాళ్ళు గుర్తుకు రావటమే కాదండి, వాళ్ళ జీవిత విధానం కూడా గుర్తుకొస్తుంది.
వారి జీవితంలో ఇచ్చినటువంటి సందేశాలు కూడా గుర్తుకొస్తాయి. దాన్ని బట్టి మనం ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి అన్నది తెలుస్తుంది. ఏమైనా మన ప్రవర్తనలో గాని పనుల్లో గాని తప్పకుండా జీవితంలో లాభాలు కలుగుతుంది, ఆనందాలు కలుగుతాయండి. లోపాలు తప్పులుంటే సరి చేసుకోగలుగుతాం. ఇప్పుడు వాళ్ళ ఫోటోలు చూడటం వల్ల వాళ్ళు ఎలా జీవించారో గుర్తుకొస్తుంది, తెచ్చుకుంటాను. ఫోటోనే చూడకపోతే గుర్తుకు రాదు కదా. గుర్తుకు రాకపోతే వాళ్ళ సందేశాలు గుర్తు చేసుకుంటామా? సందేశాలే గుర్తు చేయకపోతే మనం తప్పులు చేస్తున్నామా, అసలు మనం చేసేది కరెక్టా కాదా, సరిగ్గా జీవిస్తున్నామా లేదా అన్నది కూడా ఎలా తెలుస్తుంది? సరి చేసుకునే ఈ అవకాశం ఎలా వస్తుంది? అందుచేత ఫోటోలు ఉండాలండి, తప్పకుండా ఉండాలి, ఆదర్శం కోసం. ఎందుచేతనంటే ఫోటోలని ఆరాధించే వారికైతే ఏమీ రాదండి. వాటికో గంట కొట్టి ఒక పువ్వు పెట్టి అగరబత్తీలు వెలిగించేస్తే ఏమీ రాదు. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి, తీసుకొని వారికి కొన్ని లాభాలే, ఆదర్శంగా తీసుకునే వాళ్ళకే లాభాలు. కారణం వాళ్ళ మార్గంలో నడవటం కంటే గొప్ప పని ఏమి ఉంది? ఆ మార్గంలో నడిచే కదా వాళ్ళు గొప్పవారయ్యారు. అందుచేత గొప్పవారి ఫోటోలు తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఫోటోలు పెట్టడంలో నష్టం లేదు. మేము ఆ ఫోటో పెట్టరా, ఈ ఫోటో పెట్టా, మీరు పూజలు చేయట్లేదుగా, ఆ ఫోటోలు ఎందుకు పెట్టారు అని అడుగుతారు. కాదు, ఫోటోలు చూడటం వల్ల ఎలా నడిచిందో జీవితంలో మనకు తెలుస్తుంది. అంటే ప్రత్యక్షంగా వాళ్ళు భూమి మీద లేకపోయినా వారి సందేశాలు మాత్రం ఇప్పటికీ పవిత్ర గ్రంథాల రూపంలో భూమి మీద ఉన్నాయండి. వాటిని మనం అధ్యయనం చేసి ఆచరిస్తే తరించే అవకాశం ఉంది. మనం చెప్పుకుంటున్నామండి, ఇప్పుడు రాముడు ఫోటో పెట్టడం ఆరాధించడం వల్ల కాదు. రామాయణం చదువు, రాముడు ఎలా జీవించాడో తెలుస్తుంది. ఆయన మార్గంలో చదవటం వల్ల అలా జీవిస్తే ఎలా ఉంటుందో అనుభవంలోకి రావటం వల్ల కొంతైనా ప్రయత్నం చేస్తాం. అందువల్ల నీకు వస్తుంది. అంతేగాని ఫోటోకి దండేసి పూలు పెట్టడం వల్ల రాదు అనేది చెప్పండి. కృష్ణుడండి, ఆయన ఎలా జీవించాడు చదువు, భగవద్గీత మీకు తెలుస్తుంది. అలా మహాత్ముల గ్రంథాలు ఉన్నాయి, రాసినవి ఉన్నాయి, అవి చెయ్యాలి. అంటే ఏంటి, మందిరాల్లో ఉండే దేవుని విగ్రహాలు కూడా వారిని గుర్తు చేసుకోవటానికి, అవి లేకపోతే వారు ఉన్నారన్న సంగతి ఎలా తెలుస్తుంది? వారి సందేశాలు ఎలా తెలుస్తాయి? వారు బోధించినటువంటి ధర్మ సూత్రాలు ఎలా తెలుస్తాయి? అసలు ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో ఎలా తెలుస్తుంది? అవి కూడా మనల్ని సరి అయిన మార్గంలో నడిపించడానికి. వారు గుర్తుకు రావాలంటే, దేవుడు గుర్తుకు రావాలి అంటే కృష్ణుడు ఇలా ఉన్నాడు, రాముడు ఇలా ఉన్నాడు అని చూస్తేనే కదా మనకు తెలుస్తుంది. అందుకే ఇవన్నీ అండి. వారంతా మనకి మార్గం చూపించటానికి, మన తప్పుల్ని సరిచేయటానికి భూమి మీదకి వచ్చారు. మరి రావడమే కాదు, వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఎలా బోధించారో, రాముడికి గురువు ఉన్నాడండి వశిష్ఠుడు. ఆయన ఎలా చెప్పాడు అక్కడ నేర్చుకున్నాడు, అలానే జీవించాడు. సత్యాలు ధర్మాలు ఆచరించి చూపించారు. వాళ్ళ జీవితంలో గురువు చెప్పినవి వాళ్ళు అక్షరాలా పాటించారు. వాళ్ళ జీవన విధానం ద్వారా మనకు అర్థమయ్యే రీతిలో తెలియజేశారండి. అందుచేత వాళ్ళు చేసిన పని మార్గంలో ప్రయాణించడమే, జీవించడమే. అందుచేత మనం కూడా వాళ్ళందరి ద్వారా జ్ఞానవంతులం అవుదాము. మన జీవితాలని కూడా వాళ్ళకి లాగా ఉండటానికి, అలా ఉండి జీవిద్దాము అని చెప్పటానికి మనకి పత్రిజీ సార్ ఎగ్జాంపుల్. అలానే అవతార్ మెహర్ బాబా, వివేకానందుడు బొమ్మ అండి. ఆయన చూస్తే ఎంత జ్ఞానం నేర్చుకోవచ్చు మనకు తెలుస్తుంది. షిరిడి బాబా, రమణ భగవానులండి, రమణ భగవానుడు చిన్నప్పుడే వెళ్ళిపోయారు. ఎంత జ్ఞానం సంపాదించుకున్నాడు. అసలు నాలో ఉంది ఈ గాలి బయటికి ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది, అసలు నాలో ఉన్నాడు ఎవడా అని తెలుసుకోవాలన్న తపనతో వెళ్ళి అరుణాచలం ఎంత సాధించాడండి ఆయన. మనకి మొన్న ఈ మధ్య అండి పుట్టపర్తి సాయిబాబా, ఆయన చెప్పాడండి, సాక్షాత్ ఏం చెప్పాడు, పరమాత్మ భగవంతుడు అంతటా ఉన్నాడు, మీరేంటి దేవుడిని గుళ్ళో మీకు చిన్న ప్రతిమ రూపంలో పెట్టి పూజ చేస్తున్నారు, మీరు ఆయన్ని గౌరవిస్తున్నారా అవమానిస్తున్నారా అంటే ఏంటండి,
పుట్టపర్తి సాయిబాబా చెప్పిన ఈ ఒక్క వర్డ్ అర్థం చేసుకున్నా చాలండి. మీరు భగవంతుణ్ణి చిన్న విగ్రహంలో పెట్టి ఆయన మీరు గౌరవిస్తున్నారా, అగౌరవపరుస్తున్నారా? ఆయన అంతటా ఉన్నాను, అన్నింటా ఉన్నాను అంటే మీరు చిన్న విగ్రహాన్ని, ఆ విగ్రహానికి ఆయన పరిమితం చేసి పూజిస్తున్నారే అంటే ఆయన అగౌరవపరుస్తున్నారు కదా, ఆలోచించండి అని చెప్పారు. అలా మనకి ప్రతి ఒక్కళ్ళ స్థితిలో ఉండటం వల్ల ఏమవుతుందంటే మన కళ్ళకి కనపడటం వల్ల వాళ్ళు ఎలా జీవించారు అనేది మనకు వస్తుంది మైండ్ లో. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అలా ఉండాలి అనేది తెలుసుకుంటామండి. మనం తిరుపతి వెంకన్న స్వామి చూస్తాం, నిత్య కళ్యాణం పచ్చతోరణం అదొక్కటే చూస్తాం. కానీ ఆయన ఇంకో చెప్పాడండి ఆయన, అరే బాబు నువ్వు ఎప్పుడూ కూడా అప్పు తీసుకో, అప్పు తీసుకున్నావంటే నాకు లాగా అవుతుంది. నేను ఎంత సంపాదించినా ఏంటి కలియుగం పూర్తయ్యే వరకు ఆ వడ్డీ కాసుల వాడికే నేను కట్టాలి అని చెప్పాడు ఆయన. ఈ కలియుగం పూర్తయ్యే వరకు నువ్వు తీసుకో అన్నాడు. నువ్వు అప్పులు పాలైతే నువ్వు ఎంత సంపాదించినా అలా పోతానే ఉన్నది అని సూక్ష్మమైనది చెప్పాడండి. మనమేమో అది పట్టుకోకుండా అమ్మో ఆయన దగ్గర ఎంత బంగారం గుడి కట్టాడు, ఎంత బంగారం ఉంది, ఎంత వైభోగం ఉంది, ఇది మాత్రమే చూస్తాం. ఆయన అది చెప్తున్నాడు, అరే నువ్వు ఎంత ఇది చేసినా అప్పులు పాలవుతూ నువ్వు అనుభవించావు అనుకోరా, నాకులాగా అప్పులు పాలైచేస్తావు, సరిగ్గా జీవించు, నీకున్న దానితో తృప్తిగా జీవించరా అని మనకు చెప్తున్నాడు. అలా ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్క జీవిత సత్యం చెప్పారండి. అలా మనం నేర్చుకోవటానికి ఆదర్శమూర్తులు వాళ్ళు, అలాంటి వారి పెట్టుకోవాలి. అంతేగాని మన ఆధ్యాత్మికంలోకి వచ్చారు వీళ్ళల్లో దేవుడి ఫోటోలు ఎందుకుంటున్నాయి అని చెప్పి అనుకోకూడదు. మనకి మొన్న శ్రీశైలం వెళ్ళారు కదండి మేడం వాళ్ళు, ఆ కొంచెం ఒక 5 నిమిషాలు ఒక్కడ చెప్పుకొని, శ్రీశైలం కైలాసం, సాక్షాత్తు కైలాసం అంటామండి. శ్రీశైలం అన్నది పుణ్యక్షేత్రం, కైలాసం అంటే తీర్థం అండి. పుణ్యక్షేత్రాల్లో శివుని ప్రతిరూపం ఏంటి అంటే శివలింగం ఉంటుంది. కానీ తీర్థంలో అంటే కైలాసంలో శివుడే ఉంది. శివుని ప్రతిరూపం అంటే శివలింగం ఉండే శ్రీశైలం. కాశీ రామేశ్వరాలు శివుడనే వాడు ఉన్నాడని తెలియచేస్తున్నాయి. శివుణ్ణి మర్చిపోకుండా గుర్తు చేస్తాయి, కానీ శివుని దగ్గరికి చేర్చగలవాలి, శివుణ్ణి దర్శింప చేయలేవు. అందుకే పుణ్యక్షేత్రాలు అన్నారు. ఏంటండి వాటిని శ్రీశైలం ఏమన్నారు? పుణ్యక్షేత్రాలు అన్నారు. కానీ శివుడి దగ్గర కాదండి. కానీ సాక్షాత్తు శివుడు ఉండేది ఎక్కడ? కైలాసం. శివుణ్ణి కలిగించడమే కాదు, శివుని దగ్గరికే చేరుస్తుంది, తరింప చేస్తుంది. అందుకే తీర్థం అన్నది. కారణం తరింప చేసేది తీర్థం కనుక. సత్యమైన శివుణ్ణి దర్శించిన వారు తప్పక తరించి తీరుతారు, అంటే కష్టాల తీరం దాటుతారు. మరి కైలాసం ఎక్కడుంది? కైలాసంలో ఉన్న శివుణ్ణి ఎలా దర్శించాలి? ఈ ప్రశ్నలన్నీ వచ్చేస్తాయి వింటున్నప్పుడు. శివుడు ఉండే అలాంటి కైలాసమే మానవ దేహం. ఎక్కడో లేడు ఆయన. శివుడు ఎక్కడున్నాడు? ఈ మానవ దేహంలో ఉన్నాడు, సాక్షాత్తు కొలువై ఉన్నాడండి. కైలాసం మానవ దేహంలోనే సత్యమైన శివుడు ఉన్నాడు, అసలైన దైవం ఉందండి. అందుకే దేహాన్నే దేవాలయం అన్నారు. దేహంలో ఉండే జీవుణ్ణి దేవుడు అన్నారు. దేవుడు అంటే ఎవరు? శివుడిగాను శంకరాచార్యులు చెప్పారండి. ఏమని చెప్పాడు? దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతనః అన్నారు. ఏంటండి? దేహో దేవాలయం ప్రోక్తో జీవో దేవో సనాతః అంటే ఏంటండి? దేహంలో అంటే జీవుడే శివుడు అని అన్నారు. ఇది సాక్షాత్తు దేహుడే ఉన్నాడు అంటే దేహాలయం, అంటే దేహాలయం అంటే ఏంటండి? దేవుడు ఉన్న కొలువై ఉన్న క్షేత్రం. అంటే ఈ దేహాన్ని ఎంత చక్కగా చూసుకోవాలి, ఈ దేహంలోకి చెత్త చెదారం పడేయకూడదు అని మనకు అర్థమైంది. అందుకే శివుడు శరీరంలో ఉన్నాడు కాబట్టి శివుడు ఉండేది కైలాసం. కాబట్టి మానవ దేహమే కైలాసం అని తెలుసుకోవాలి. ఈ విషయాన్ని వేమన యోగి చెప్పాడండి. వీళ్ళందరూ వేమన యోగి ఎన్ని చెప్పుకుంటున్నారు. శిలని చూసి నరులు శివుడని భావించు. ఏంటంటే శిలను చూసి నరులు శివుడని భావించు, కానీ
శిలలు శిలలే కాని శివుడు కాదు. శిలలు శిలలే కాని శివుడు కాదు. తనదులోని శివుని తానెలా తెలియడో, అంటే తనలో ఉన్నటువంటి శివుడు తానెలా తెలియడో విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పారండి. దీని తాత్పర్యం అర్థం కావాలి. మానవుడు శిలలోను తయారైనటువంటి విగ్రహాలను చూసి శివుడని భావిస్తున్నాడు. కానీ శిల శిలే అవుతుంది, కానీ శివుడు అవడు కదా. ఈ మానవుడు తనలో ఉన్న అసలైన శివుణ్ణి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడో అర్థం కావట్లేదు అని వేమన చెప్పారండి. దీనిని బట్టి ఏమర్థమవుతుంది? మానవ దేహంలోనే శివుడు ఉన్నాడని అర్థమవుతుంది. శివుడు ఉండే ప్రదేశమే కైలాసం. అందుచేత మానవ దేహమే నిజమైన కైలాసం. ఎవరైనా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తారో వారు కైలాసానికి చేరుకుంటారు, సాక్షాత్తు శివుడిని దర్శిస్తారు, మోక్షాన్ని పొందుతారు. ఇది చెప్పాడు వేమన. అలా తీర్థంలో మానవుని శివుణ్ణి దర్శించడం వల్ల మానవుడు తరిస్తాడు, అంటే ముక్తిని పొందుతాడు, శాశ్వతమైన ఆనందాన్ని. అందుచేత శ్రీశైలం కానీ కాశీ కానీ రామేశ్వరాలు కానీ పుణ్యాన్ని సంపాదించి పెడతాయి కాబట్టి పుణ్యక్షేత్రాలు అన్నారు. కానీ మానవ దేహం ముక్తిని సంపాదించి పెడుతుంది. ఇది నిజమైన తీర్థం అండి, మానవ దేహమే. ఒక్కసారి ఈ పాయింట్ అర్థం చేసుకోండి చాలు. శ్రీశైలం అవనివ్వండి, కాశీ అవనివ్వండి, రామేశ్వరం అవనివ్వండి, తిరుపతి అవనివ్వండి, ఇవన్నీ పుణ్యాన్ని సంపాదించి పడితే అందులో ఎటువంటి డౌట్ లేదు, పుణ్యక్షేత్రాలు. అందుకే వాటిని ఏమన్నారు? పుణ్యక్షేత్రాలు అన్నారు. కానీ మానవ దేహం ముందు చూసారా, ఇది ముక్తిని ప్రసాదిస్తుంది. ఇదండి నిజమైన తీర్థం. ఎక్కడుంది? మానవ దేహమే నిజమైన తీర్థం అని తెలుసుకోవాలండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నేను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా, ఆత్మ బంధువులందరికీ కూడా థ్యాంక్ యూ మేడం.